నవంబర్ 25 నుంచి కూడా జనవరి వరకు కూడా క్రిస్మస్ జరుపుకుంటారు. నవంబర్లో సెమీ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, అనేక సండే స్కూల్ క్రిస్మస్ అన్నీ జరుపుకుంటారు. అప్పుడు ఇది పండుగ క్రిస్మస్ అన్ని రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తిగా జరుపుకుంటారు. ఇది పండుగలన్నింటిలో కన్నా క్రిస్మస్ పండుగ పెద్దదండి. ఇప్పుడు మనం సంక్రాంతి చేసుకున్నాం, సంక్రాంతి అయితే మన రాష్ట్రంలోనే చేసుకుంటాం, అయితే ఇంకో రాష్ట్రం, అంతేగాని ఇంకా ప్రపంచం అంతా చేసుకోరు. ఈ నెలలోనే వ్యాపారస్తులకు కూడా ఎక్కువ కొనుగోలు జరుగుతాయండి. బట్టలు కానించి, పిండి వంటలు కానించి అన్నీ కూడా ఏ వ్యాపారస్తులకైనా ఈ డిసెంబర్, నవంబర్లోనే కొనుగోలు ఎక్కువ జరుగుతుంది. అలాగే క్రిస్మస్ అంటే అది గుడ్ న్యూసే మనకి. ఇప్పుడు మన బిడ్డలు ఆటల పోటీలకు వెళ్తారండి, వెళ్ళినప్పుడు వాళ్ళు నెగ్గినప్పుడు మనకి అది గుడ్ న్యూసే కదా. ఓడిపోయిన వాళ్ళకి బ్యాడ్ న్యూస్, గెలిచిన వాళ్ళకి గుడ్ న్యూస్. అలాగే మన బైబిల్లో కూడా గుడ్ న్యూస్ ఉంది, బైబిల్ ఇది బ్యాడ్ న్యూస్ ఉంది. బ్యాడ్ న్యూస్ అనగా రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూడండి. వస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించి దీవించిన ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. పాలకొల్లో ఎలాగైతే ఆయన మంచి మందిరాన్ని ఇచ్చావో నీ దాసుడికి, అలాగే ప్రభా ఈ రావిపాడులో కూడా మంచి మందిరం రావడానికి నాయన నువ్వు ఇవ్వడానికి నీ కృప చూపండి ప్రభా. నీకేది అసాధ్యము కాదు ప్రభా, నీకు సర్వము సాధ్యమే. సర్వాధికారి నాయన సంఘాన్ని అభివృద్ధి పరిచయం విస్తరింప చేయండి ప్రభా. నూతన ఆత్మలతో నింపండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. ఒకరిద్దరుండి ఎక్కడ ప్రార్థిస్తారో వారి మధ్యన ఉంటానన్నా నా తండ్రి నాయన, మా మధ్యన ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నీ ఆత్మతో నింపండి, నీ పరిశుద్ధ ఆత్మతో నింపండి ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించి దీవించిన ప్రభా. వట్టిగా వెళ్తే ఏమీ ప్రయోజనం లేదు కానీ ప్రభా, నీ ఆశీర్వాదాలు తీసుకుని ప్రభా నీ దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా మీరు స్వస్థత దయచేయండి ప్రభా. స్వస్థపరిచి యెహోవా రఫా నేను అన్నా తండ్రి. ఈ క్రిస్మస్ దినాన ప్రభా అందరూ ప్రతి ఒక్కరు ప్రభా సంతోషంగా పాల్గొనడానికి నీ కృప దయచేయండి. రావాల్సిన బిడ్డలు ఇంకా త్వరపడి తీసుకురండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. నీ దాసుల కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. కుటుంబాన్ని ఆస్వాదించి దీవించిన ప్రభా. నీ దాసుల మనోవాంఛను తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రార్థన ఆలకిస్తున్న దేవా, మా ప్రార్థనకు ప్రతిఫలాలు దయచేస్తున్న దేవా, నీకే లెక్కించలేని స్తోత్రాలు ప్రభా. కానీ క్రిస్మస్ అంటే క్రిస్టోస్, మాస్ అనే 2 పదముల కలయికతో వచ్చింది. క్రిస్టోస్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధించడం. మరి క్రిస్మస్ను మరి ఎవరైతే మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకుంటారు, రక్షించబడతారు, అదే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. కేవలం క్రిస్మస్ అంటే ఇది మన అన్యజనులకి ఏమంటే క్రిస్మస్ రోజు నాడే క్రిస్మస్. కానీ క్రీస్తును కలిగి ఉన్న మనం అందరము ప్రతిరోజు మనకి క్రిస్మస్ అంటే ఆయన బెత్లెహేములో పుట్టాడు. కానీ అంటున్నాం కదా, ఇప్పుడు క్రిస్మస్ దేవుడు ఎక్కడ పుట్టాలంట? మన హృదయంలో పుడితేనే అదే నిజమైన క్రిస్మస్. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, క్రిస్మస్ అనే గురించి కొన్ని మాటలు, కానీ పుట్టాడు అనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. అసలు యేసు ప్రభు వారు చెప్పుకున్నాం కదా, ఈ లోకానికి ఆ మొదటి ఆదాము చేసిన పాపమే కడపడ ఆదాముగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అందుచేత పరిశుద్ధాత్మని ఆత్మ చేత, నీ అగ్ని చేత ఈ స్థలం అంతా ఆయన వెలుగు చేత నింపుతున్నాడు. ఈ ఆరాధన చుట్టూ దేవుని కంచె వేయబడింది. దేవదూతలతో సంచారం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ. తండ్రి నీకు వందనాలు పరిశుద్ధాత్ముడా. మై లవ్లీ హోలీ స్పిరిట్, అయ్యా నీ నామ ఘనత మహిమ పొందుకోమని ఆయన నీ చేతులుగా పొందుస్తూ ఆయన నీ నామ మహిమార్థం నీకు పరిచయం వాడుకోమని నా రక్షకుడైన క్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన.